17 ఎంపీ సీట్లు 525 మంది పోటీ. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది. ఆ తర్వాత స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్. అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో 12 మంది. 12 రోజుల పాటు మరింత హోరెత్తనున్న ప్రచారం. ఇక హీట్ ఉంటది 100%. ఇదంతా కూడా జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇది అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినంత అంత తీవ్రమైనటువంటి డబ్బు ప్రవాహం కానీ లేకపోతే అవన్నీ కూడా ఉండవు. కాకపోతే ఏంటంటే ఇక ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి 100% ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. తర్వాత డబ్బులు అందాయి. అటువంటిది ఇక్కడ డబ్బులు ప్రజలకు అందకపోవచ్చు కానీ లీడర్లకు అందుతాయి. కాకపోతే అటువంటి చేయొద్దు. ఎందుకంటే మనం ఒకవేళ డబ్బులు తీసుకున్నామంటే వాళ్ళని అడగనికి అవకాశం చేయడానికి లేదు. కాబట్టి అది కాకుండా మనం నిజాయితీగా ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వాపసు తీసుకున్నారు. అయితే అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి 45 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో 12 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ప్రతి లోక్సభ పరిధిలో ఆయా పార్టీల క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు. కొన్ని చోట్ల బీఎస్పీ, భువనగిరి నుంచి సిపిఎం అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ నెల 17వ తేదీన లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నిన్న మొత్తం మీద నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో క్లియర్గా ఇప్పుడు చివరిగా మిగిలింది 525 మంది 17 లోక్సభ స్థానాలకు సంబంధించి. ఇది ఎట్లా ఉంటే